నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరికైతే ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇయాల్టి మన వీడియో ఏంటిదంటే నా ముద్ర పెళ్ళం పార్ట్ 37. ఫ్రెండ్స్, అందరూ ఈ దీపావళి పండగకు టపాసులు కాల్తారు కదా, జర జాగ్రత్తగా చూసుకొని కాల్చుకోండి. అందరైతే సేఫ్ గా హ్యాపీ దీపావళి చేసుకోండి. దోస్తులు, మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఎందుకో మరి మాకైతే అర్థమైతలేదు. ప్లీజ్ దోస్తులు, మా కష్టాన్ని కొంచెం గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం. ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు కంపల్సరీ లైక్ చేసి చూడండి. లింగమ్మ, నీకు ఎరగబెట్టుడు తక్కువైందా? ఏమని కూడా అది నా తక్కువైంది. తక్కువ కాకపోతే నువ్వేమన్నా ఆగబడతావా? ఏ ఉండు లింగవ్వ, అంతెట్లనో మాట్లాడతాను. ఇప్పుడు నేనేమన్నా ఏమో పాపం ఎరగబెడతాందని మందలిస్తే ఏమో నన్ను ఆగబట్టమంటాను. దాన్ని ఆగబడితే ఆగేదేనా అది? మరి కాదానే, అసలే ఎరగబోయి నా ముడ్డంతా మండుతాంది. ఇంకా నువ్వు హెచ్చరికానికి పుండు మీద కారం చల్లినట్టు ఏవో రాగాలు తీసుకుంటూ అరగబడుతుంది. రామశంకర, ఎవరి చిట్టి తాకి పాడైందో, ఎరగబోయినప్పుడు గబ్బు వాసన వస్తుంది. అదో ఈ కాంతం వస్తుంది కదా. లింగక్క, ఎరగబెట్టు తక్కువైందానే? చీ పాడగాను, ఇదేం కోసరా నాయన. నాకు ఎరగబెట్టుడేమో గాని అచ్చిపోయేటోళ్ళందరూ అడిగి చావగొడతారు కదా. ఏమైంది లింగక్క, ఎరగబెట్టుడు తక్కువైందా లేదా? ఇంకా అట్లనే పోతున్నావా? తక్కువైంది కాంతం, నా తక్కువైంది. ఇక గులాబ్ జాములు 4-5 తిన్నా, తక్కువైంది. ఇక అంతక్క, ఎటో పోతున్నావు కదా? ఎట్లేదే సరోజా, ఈ నిచ్చెన కోసం వచ్చిన. నిచ్చెన ఎందుకే? నిచ్చెన ఇప్పుడు ఏం చెప్తావు? గదేనే లింగక్క, దీపావళి వస్తుంది కదా, అందుకే రంగులు వేద్దాం అనుకుంటాను ఇంటికి. అసలే మాకు నోములున్నాయి, ఇక రంగులు వేసుకోపోతే ఎట్లుంటది? వేసుకోవాలా కాంతం, నోములుంటే రంగులు వేసుకోవాలి. మేము కూడా వేసుకోవాలా రంగులు. కాంతక్క, అయితే మీకు నోములున్నాయా? అవునే సరోజా, మాకు నోములున్నాయి. ఇవాళ ఇంటికి రంగులు ఎత్తానమే సరోజా. ఎవరిని నిచ్చెన అడిగినా లేదంటారు. మీ ఇంటికి అడిగిట్లున్నా అదే? మా ఇంటికాడ లేదు కాంతక్క. నీ అవ్వ, ఇల్లు దాడ తిరుగుతానా, ఏడ దొరకలేదు నిచ్చెన. ఓ పొల్లా కాంతం, నన్ను అడగవా నిచ్చెన గురించి? మీ ఇంటికాడ ఉన్నదా లింగక్క? లేదే కాంతం, నేను జాడ చెప్పానా మరి? మరి ఎవరింటికాడ ఉన్నది? మీ ఇంటి ముందు సావిత్రి లేదానే, దాని దగ్గర మా ఉన్నది నిచ్చెన. నీ అవ్వ, ఈ కథ మంచిగానే ఉన్నది. అందరి ఇల్లు తిరిగినా గాని నా ఇంటి మీద ఉన్న సావిత్రి ఇంటికి ఏవో లేదు. కాంతం, నీ కథ ఎట్లుందో తెలుసానే, సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టున్నదే. ఏం చేస్తాను లింగక్క, వాళ్ళింటికాడ ఉన్నదని నాకు తెలియకపోయా, అట్టిగా ఊరంతా తిరిగి వచ్చిన. ఇక పోతా లింగక్క, అసలే మీ మరిది గరం మీద ఉన్నాడు, నాగుంబాం గద బుసలు పెట్టినట్టు కొడతాడు నా మీద. అయ్యో, పోయే ఉండరాదే కాంతం. మరి ఏమన్నా నవ్వుకుంటారే మీరు? ఏమో లింగక్క, ఏం నమ్ముకుండో ఏమో. కొంతమంది ఏమో పండుగ ఆదివారం సోమవారం అంటారు, మరి ఇంకొంతమంది ఏమో సోమవారం మంగళవారం అంటారు పండుగ. ఎన్నో నవ్వుకుండో ఏమో పో. ఇక ఎవరు ఏ రోజు నవ్వుకున్నా మేమైతే సోమవారం నవ్వుకుందాం అనుకుంటాను లింగక్క. ఇక మేము నవ్వుకునే రోజు అయితే కొంచెం తొందర రారే మా ఇంటికి. అన్నం కూర అనే అంగతా మంచిగా అనే తిని బాబులకి ఇట్లా వేసుకుందాం. సరేనా కాంతం, మాత్రం వచ్చి నీకు ఇంత పని కూడా చేసి పెడతాం పట్టు. సరేనా లింగక్క, ఇక మరి నేను పోతా. సావిత్రి, సావిత్రి. కాంతం, అయ్యో నువ్వే నానే? ఏందే కాంతం, కిటట వచ్చినావు? ఏం లేదా సావిత్రి, మీ ఇంటికాడ నిచ్చెన ఉన్నదట కదా, ఒకసారి ఇస్తావానే? మళ్ళా తీసుకొచ్చి ఇస్తా. నిచ్చెన కావాలానే? ఉన్నది మా ఉన్నది. ఉండు, నీ బావని తీసుకొని రమ్మంట. బావా, ఓ బావా, గీ నిచ్చెన పట్టుకొని రా ఇటు. అగో గీ నల్లమొగపడేమో గిట్టకెళ్ళాడు. ఇగోవే సావిత్రి, ఎందుకే నిచ్చెనా? ఏ గీ కాంతంకు కావన్నట. కాంతం, నిచ్చెన ఏం చేస్తావే? ఇచ్చాడా బావా, మాకు నోములున్నాయి కదా, అందుకే ఇంటికి రంగులెత్తాను. అట్లా నానే, నోవులున్నాయా మీకు? ఇగో పట్టుకపో, అయితే మెల్లగా పట్టుకపోవే. కాంతం, సాయంత్రం అయితే నాకు ఇంత పాశం పువ్వు పంపే. సరే బావా, మా పంపుతా. ఆయన నువ్వు ఇంటికి వచ్చి తింటేందే. సరే అత్త పట్టు. గీ చంద్రియాన్ని గిట్ట రమ్మంటే పోగాదే, నీకు నిచ్చెన తీసుకుపోవచ్చదా మరి? ఏ మా తీసుకోవద్దదే, గిదెంతది, గిదో లెక్కనా నాకు? సరేనా కాంతం, మరి నిచ్చెన ఇరుగొట్టకురే. ఏమి ఇరుగొట్టనే, మరి నేను పోతానే సావిత్రి, అప్పటికిట్లరా. సరే పో మరి,
మేము మాత్రం గాని. ఓ నెలమ్మక పోడా, నువ్వు గా చిట్టమ్మింటి నుంచి ఎందుకు వస్తున్నావురా? ఏ పాపం దాంది గాలి పంక ఖరాబ్ అయిందట్నే సావిత్రి, ఇక మంచిగా చేసి అత్తన్నా. దాని పంక ఊకే ఖరాబ్ అవుతాదిరా నలికుట్లోడా. ఏమోనే, ఎట్లా ఖరాబ్ అవుతుందో ఏమో అది. నడు తయారుగా పో, మనం గా అంగట్లకు పోదాం. అంగట్లకెందుకే? అంగవాడా, రేపు దీపావళినే, పోయి అదొకటి ఏడు సామాను కొనకరావద్దా? సరే సరే, కోపానికి రాకు, పోదాంపా. అయ్యో యాది మర్చిందే సావిత్రి, మన బుజ్జవ్వ ఫోన్ చేసిందే సావిత్రి, సాయంత్రం మనమన్నీ తోలుతుందట కాదే. పోయి నేను తీసుకొని వస్తేనే మరి. నువ్వు ఎవరితోనన్నా పోయి ఆ దీపాలున్నో ఇంకేమైనా కొనుక్కొచ్చుకున్నట్టు ఉంటే. అయ్యో మన బిడ్డ పంపిస్తాను కానీ మనం అయితే. సరే సరే, నేను అంగడి పోయి మా కొనుక్కొచ్చుకుంటా కానీ నువ్వైతే పోయి తీసుకురా. సరేనే సావిత్రి, నేను పోతా. బాబా గా చెయ్యితోటి ఎందుకు గలుపుతానవే పెయింటును? చెయ్యి అంతా ఖరాబ్ అవుతుంది. ఏం కాదురా. ఏంది ఏం కాదు, అన్ని గిట్లనే అంటావు. సరే గాని నువ్వు ఒక్కని వేస్తావా నే పెయింటు? బావా పెయింట్ వేసుడు మొదలుపెట్టిర్రా? పెయింట్ వేస్తానా మల్లిక, బాపు ఒకడే ఎత్తాడట. మావ ఒక్కడెత్తే ఉడుతుందా బావా? నువ్వు కూడా వేయరాదు, తొందరగా అవుతుంది. సరే మల్లిక, నేను కూడా ఎత్తా గాని, ఎందుకంటే తొందర కావాలి కదా. ఇక మరి మొదలు పెడితే కాదా, ఇంకెందుకు చూస్తారు? ఎక్కడ మల్లిక, మీ అత్తనిచ్చాను కని వేయింది, ఈ గత్తలేదు ఆ గత్తలేదు, ఊరంతా తిరుగుతుంది. ఇగోరి నిచ్చిన, తొందర అయ్యురి. అగో పట్టుకొచ్చినవానే అమ్మా? పట్టుకొచ్చిండ్రా, మీకేమన్నా తేం చేతన అవుతుందా? ప్రసాదు, ఆ నిచ్చెన పట్టుకొచ్చి ఇల్లుకైరా, దానికి కోపం బాగత్తంది. సరేనే బాపా, ఏ తాగు. బాపా ఇట్లేసిండే మరి, నిచ్చెన సరిపోతుందా? మా సరిపోతుందిరా. మరి అయ్యరాదిగా, ఏమో చూస్తాను బొమ్మ తీరు. ఏత్తేనే ఆగరాదు, ఆ నిచ్చెనేసిందే ఇప్పుడు ఆయే, వేసేదాకా ఆగనే ఆగవు. అబ్బో నేను ఆగుతలేను కదా, సుత్తా నువ్వు ఏ పాటేతో పెయింట్ పో, ఎయిపో జల్దీ. బాబా పొద్దున్న లేచిన కాంచి లొల్లేనే నీతోటి, రోజంతా ఇట్లనే ఊరుకుంటుండే. మల్లిక చూసినావానే, రేపే పండుగ పెట్టుకొని ఇవాళ మీ మామ పెయింటింగ్ చేస్తాడు. ఏం చెప్పాలా మీ మామకు? వారం నుంచి మొత్తుకుంటాను ఆ ఇల్లుకు రంగులయ్యి అంటే ఇప్పుడు ఊనుకున్నాడు. ఇక మామయ్యని ఏమనకత్తమ్మా, మనిషికో చేద్దాం అత్తమ్మా, తొందరగా అవుతుంది, నువ్వేం బాధపడకు. ఇక వేసేదేమున్నదే, చెరో పెయింట్ డబ్బా పట్టుకొని ఆ కింది దిక్కేద్దాంపా. అరే అదే వేసుడు, జర చూసుకునే రాదు, ఆ పెయింట్ అంతా కింద కారుతుంది. సరేనే కాంతం, ఉర్రకే ఈ పెయింట్ వేసుడేమో సర్లగుండా, ఇవాళ ఇది నన్ను చంపేటట్టే ఉన్నది. అరే ప్రసాదు, మీ అవ్వ పెట్టే ఎగరానికి నా ఒక్కంతోటి ఈ పెయింట్ వేసుడు కాదురా, నువ్వు ఆ కింది బాధ వేసుకరా, నేను ఈ పైకి ఎత్తా. సరేనే బాపా. ఓ మీసాల పిల్ల, పెయింట్ అయిపోయింది, అందిద్దుదా? ఏమంటాను? ఇగో పెయింట్ తీసుకోరి. హే మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల, అట్ట కన్నే రాజయ్యాలా, కారాలే నూరేలా, ఇట దుమ్మెత్తిపోయాలా, దూరాల పెంచేలా, కుందేలు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా. అత్తమ్మ మస్తు పాడతానులే మామయ్య నీకోసం పాట. నీ మాకే అత్తయ్య అనుకుంటా పాటలు. ఇప్పుడు చూడు. నీ వేషాలే చాలే, నువ్వు కాగా పడితే కరిగేటంత సీనే లేదులే, అందితే జుట్టు అందకపోతే కాలబేరాల, నువ్వు ఇట్ట ఇన్నోసెంట్ ఫేసే పెడితే ఇంకా నమ్మాలా, ఓ బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వు చేతికి ఇస్తారా. అత్తమ్మ నువ్వు మామయ్య కంటే తోపున్నావు తెలుసా. మరి ఏమనుకున్నావా మల్లిక ఈ సూర్యకాంతం అంటే? బాపా ఏందే ఇద్దరు జోరుదారు పాటలు పాడుకుంటారు? బాబా అత్తమ్మ మామయ్య చూడు ఎంత మంచిగా పాటలు పాడుకుంటారు. నువ్వున్నావు, ఒక్క రోజున నా కోసం ఒక్క పాట కూడా పాడలేదు. అట్లా నా మల్లిక, మరి అందుకోవాలి నా పాట. సాల్రా ప్రసాదు, మీ అయ్య వాడిండిగా, ఇప్పుడు నువ్వు వాడతావా? ఇక్కడ వాడు ఏమద్దు, అంతగానం పాడుకోవాలనుకుంటే మీ రూమ్లో పోయి వాడుకోరి. మంచిగా అయింది బావకు. అమ్మా ఎందుకే నన్ను గట్లా అంటాను, నేను ఒక పాట పాడుదును కదా మల్లిక కోసం. అరే ప్రసాదు, ఇంకా పని లేదు పాట లేదారా మనకు? పాటలు పాడుకుంటుంటే ఏడ తీరుతుందిరా, ఇంకా లోపల బొచ్చడి పని ఉన్నది. నీ అవ్వ ఈ పండుగలు ఎందుకు వచ్చినావో ఏమో, నన్ను రాకుతాంది మా అమ్మ శాపం రాకినట్టు. అయ్యో ఈ పండుగప్పుడే కాదురా నువ్వు ఇంట్లోండి నాకు పని చేసేది, గీ మాత్రం చేయకపోతే ఎట్లా?
సరేనే అమ్మా ఏడవకు మా ఎత్తగాని. ప్రసాదు దాంతో ఏందిరా అది గట్లనే అంటది గాని నువ్వు తొందర వేసుకురా పెయింటు. నువ్వేం టెన్షన్ పడకే బాపా, 2 గంటలల్లా మొత్తం పెయింట్ ఎత్తా చూడు నేను. కాంతం పెయింట్ వేసుడు అయిపోయిందే. చెప్పండి వేసిరు కదా. ఆగో నీకు చెప్పని వేసినట్టు అనిపిస్తుందా? ఒకసారి నువ్వు వేసి చూడే కాంతం. 3 గంటలు రికార్డు లేకుంటే అయితే పెయింట్ వేసుడు అయింది. ఏమనుకుంటాను? అయ్యో నువ్వు కనుక వేసినవుతి. సరేనే నీ వరకు అత్త తెలుస్తుంది కథ. ఇగో ఇలా కొంచెం పెయింట్ ఉన్నది లోపల పట్టుకోపో. ఇక ఆ బ్రష్లు కూడా గడిగే అట్నే పెట్టేవు మళ్ళా అంత ఎండుకపోతాయి. సరే కడుగుతా గాని. కాంతం పెయింట్ వేసి పెయ్యి అంతా పుండు పుండు అయిందే. జర ఈపు దొమ్ముతూ రారాదే. నీకేమన్నా మానం ఉన్నదా? మా అవ్వ ఉన్నది, నీ కోడలున్నది, గిల్ల ఉంది గిట్ల నేను అడుగుడు. అబ్బా నేనేం అడిగిన్నే, గీ ఈపు దొమ్ముతూ రా అన్న. గిదానికే అంత గిట్ల చేస్తాను. అగో మళ్ళా గట్నే అంటాడు. మరి ఈడేవిడికి తెలుసును? బయటకో నేను అత్త. ఇక నిన్ను శాపం రాకినట్టు రాక్త పైగా ఈపుదో మళ్ళట ఈపు. ఎట్లనో గట్లా చేద్దు గాని పావే. బావా పండుకున్నావా? లేవరాదిగా తెల్లారింది. అబ్బా కాసేపు పడుకుంటా మల్లిక, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. పెయింట్ వేసి అంతా పానం అంతా మజ్జు మజ్జు ఉన్నది. ఏ ఉండు బావా, తర్వాత వండుకుందు గాని ఒకసారి ఇంకా కటింగ్ చూసుకున్నావా ఎట్లున్నదో? తర్వాత వండుకుందు గాని బావా, పోయి ఆ కటింగ్ చేసుకొచ్చుకుందులే. అబ్బా మల్లిక ప్లీజ్, నాకు బాగా నిద్ర వస్తుంది. రేపు గిట్ల పోయి వేయించుకుంటది. అరే నీకైతే దేని మీద సోయి ఉండదు ఎందుకు బావా? రేపు పండుగేనాయే, నా పండుగ పుట్ట కటింగ్ చేయించుకుంటారా? పో బావా, ఇప్పుడు పోయి చేయించుకొచ్చుకోపో. అయ్యో ఇంట్లో ఇదోటి ఉన్నదా? నువ్వు నన్నేడ నిద్ర పోనిస్తావు? నేను మా పోతా, నువ్వు పని చేసుకోపో. కటింగ్ చేయించుకోమంటే ఎక్కలేని దుఃఖం వస్తుంది నీకు. ఒకసారి అద్దంలో చూసుకున్నావా బావా ఎట్లున్నదో? అబ్బా మళ్ళా మొదలుపెట్టినావా మల్లిక? ఇక ఆపు, అసలే మంచి నిద్ర చెడగొట్టినావు. నువ్వు నన్ను మళ్ళా అడగకు మల్లిక. మొహం కడుక్కొని మంచిగా ఛాయ్ తాగి పోతా. బావా నేను కూడా అత్త, నన్ను కూడా తీసుకోవా ప్లీజ్. నువ్వెందుకు అక్కడికి? అబ్బా బావా నేనత్త. లేదు బావా నేనత్త నీతోటి. పోయినసారి సద్దులకు ఏం చేసినావు? మంచి అన్ని కొనిస్తాను తీసుకువేను, ఏం కొనియలే. ఇప్పుడు ఈ దీపావళికి కూడా ఇట్లనే చేస్తావా? సరే మల్లిక పోదాం గాని రెడీగా పో. మల్లిక కటింగ్ షాప్ వచ్చింది. నేను కటింగ్ చేయించుకున్నంతసేపు నువ్వు కంగన్ హాల్లో ఏమన్నా కావాలంటే తీసుకుంటావా? అబ్బో ఒక్కదన్న నేను పోను బావా, నాకు భయం అవుతుంది. నువ్వు కటింగ్ చేయించుకున్నంతసేపు నేను ఇక్కడనే ఉంటా. ఇద్దరం కలిసే పోదాం బావా. అబ్బా మల్లిక గీ కటింగ్ షాప్ దగ్గర ఉండద్దు, పో. నేను కంగన్ హాల్లో వడగొట్టేస్తా. ఏం కాదు బావా, నేను బయట ఉంటా, నువ్వు తొందర కటింగ్ చేయించుకోనరా. సరే మల్లిక ఇక్కడనే ఉండు, నేను పోయి కటింగ్ చేయించుకొచ్చుకుంటా. తమ్ముడు ప్రసాదు ఇటేటొచ్చినావు? కటింగ్ ఇట్లా చేయించుకుంటావా? కటింగ్ చేయించుకుందామనే వచ్చినా అన్న. దా మరి ప్రసాదు ఇడ కూసో. తమ్ముడు వాళ్ళెవరు నువ్వు తీసుకొచ్చినావు? ఆమెనా అన్న? ఆమె నా భార్య, నీకు తెలియదా? అవునా ప్రసాదు, నేను చూడకపోతి. బుజ్జి ఇక్కడ వచ్చి కూసోరా. సరే అన్నా. ప్రసాదు కటింగ్ ఎట్లా వేయమంటావు? కట్టర్తోటే అన్నా. బావా ఇవే కుళ్ళు జోకులు అయ్యకు అన్నా. మా బావకు మంచి కటింగ్ చేయి, మంచి క్రాఫ్ట్ తోటి మంచిగా కటింగ్ చేయన్నా. సరే అమ్మా మంచిగానే కటింగ్ చేస్తా. ప్రసాదు చూడు ఇట్లా చాలా నీకు కటింగు? ఓకే అన్నా మస్తుంది. మల్లిక ఎట్లుంది క్రాఫ్? మంచిగుందా? సూపర్ ఉంది బావా కటింగ్. ఇక పోదామా? సూరన్న ఇక మరి నీ పోయేత్తనే ఖాతాలు రాసుకో. సరే తమ్ముడు నేను ఖాతాలు రాసుకుంటా పో. కన్నయ్య మన ఇంటికి వచ్చినావురా? హాయ్ తాతయ్య, మన ఇంటికి వచ్చినామా? వచ్చినాం కన్నయ్య. పిలు, మీ అమ్మమ్మను పిలువురా అత్తది. అమ్మమ్మ నువ్వు ఉన్నావానే? నేను వచ్చిన ఇంటికి. అగో మా పండయ్య కొంత తీరిన పడుతుంది కదా, వచ్చినట్టున్నాడు. దా బుజ్జి కన్నా, నా బందరి కన్నలి, నా బుజ్జి కన్నలి, వచ్చినవానే? నేను వచ్చిందే అమ్మమ్మ. అబ్బా కన్నయ్య ఎన్ని వద్దులైందిరా నువ్వు రాక. బాంచం దాదా, మీ అవ్వకు ఇన్ని వద్దులకు బుద్ధి పుట్టిందారా పంపించడానికి కన్నయ్య? అవునే అమ్మమ్మ ఇప్పుడే పంపించింది. ఏమోతి ఇప్పటికైనా పంపించింది పట్టు. పాపా కన్నయ్య లోపలికి పోదాంపా. దావి అమ్మమ్మ ఏం చేస్తాను అక్కడ? కన్నయ్య నువ్వు లోపలికి పోయి కాలు చేతులు అడుకపో, నేను మాట్లాడని. సరేనే అమ్మమ్మ తొందర రావే నువ్వు. సరేనయ్యా అత్తపో. అగో ఈ కాంతం వాళ్ళది ఇంటికి రంగులేసుడు చెప్పని అయిపోయింది కదా. ఒక రంగు డబ్బా నడకచ్చుకుంటా, స్నానం చేయడానికి పని చేస్తుంది. కాంతం ఏం చేస్తానవే? ఏం లేదు సావిత్రి, అట్టినే గిడ కూర్చున్నా. ఇల్లంతా చదివినాం, పానం అంతా నిలబడ్డట్టు అయిందే. అట్లనా కాంతం? ఈ ఇంటికి రంగులు చెప్పనే వేసిరు కదనే? ఏడ చెప్పనేసిరే సావిత్రి, పొద్దుగాలనగా మొదలు పెట్టిరు.
ఇప్పటికి అయింది. అయ్యో పొద్దుటి నుంచి చేస్తూనే ఉన్నారానే. ఇంటికి రంగు మాత్రం చూపుకు మంచిగా ఉన్నది. కొత్త ఇల్లు తిరిగి కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. ఎవరు చూపెట్టిరే రంగు? గదానే మా కోడలు దగ్గరుండి వేయించుకున్నదే, అదే రంగు కావాలని. కోడలు చెప్పినట్టే చెయ్య నువ్వు కూడా. ఈ ఇల్లు దాని దానే కాంతం. ఎవళ్ళైతుంది అవ్వ, ఇదైతే దాని ఇల్లు కాదా? దాని ఇల్లు ఎత్తైతుందే కాంతం. ఇది నీ మొగడే కట్టుకున్నాడు కదా ఇల్లు. దాని మొగడు కట్టుకుంటేనేమో దాని అవుతుంది, దాని ఎట్లయితుంది ఇది? ఓ రాజావా నువ్వు ఉండే, ఏం మాట్లాడతానవే నువ్వు? ఇక ఇల్లు కొడుక్కున్న కోడలు కాకపోతే ఇంకోళ్ళకైతుందే. మాజాలు పట్టు, కొడుక్కున్న కోడలికి అవుతుందట. అయితామనే గాని నువ్వు గిటెందుకు వచ్చినవే? ఏం లేదే రాజావా, ఈ ఇంటికి రంగులేసాడు కదా, గా అయిపోయిన రంగు డబ్బా ఒకటి ఇస్తారేమోనని వచ్చిన. అబ్బా గందికి వచ్చినావే నువ్వు? కాంతం గా ఒకటి అయిపోయిన రంగు డబ్బా ఒకటి ఇవ్వమని స్నానం చేసుకోవడానికి ఇంకా లేదు. గా రంగు డబ్బా ఎందుకే నీకు? గా డబ్బా అయితే నీళ్ళు పోసుకోవడానికి బండకు బండ మంచిగా ఉంటుంది రాజవ్వా. కాంతం ఒక డబ్బు ఇవ్వమని నాకు. డబ్బా నానే? అయ్యో డబ్బలు లేవు కాదే. అదో డబ్బలు లేవా? లేవే. ఇయ్యనని చెప్పక ఇక లేవంటానా అని రాజవ్వా? నేనెందుకంటే నాకు అట్లా ఉంటే నీకు ఇయ్యనానే? ఉన్నాయి కానీ అలా బుత్తం అంతా పెయింట్ ఉన్నదే. ఇది కావాలని అంటుంది నల్లాసిరిది. లేకపోతే లేకపోయా పట్టు నా తోకవా. కాంతం మా పటిల్లి దీపం చిప్పలకు పోదాం అత్తవానే? చిప్పల కానీ మేము కూడా గదానికే పోదాం అనుకుంటాను. సరే పోదాం, మా పటిల్లి రా పోదాం అందరం కలిసి అనే. సావిత్రి గా లింగక్క కూడా చిప్పలకు అత్త అన్నదే, నువ్వు అటే పోతావు కదా, మా పటిల్లి పోదామని దానికైతే చెప్పే. సరేనే కాంతం నా చెప్తా, మరి నేను పోతాననే కాంతం. సరేనే మా పటిల్లైతే జల్దీ రావే మా ఇంటికి, అందరం కలిసిపోదాం. అత్తనే కాంతం జల్దీ అత్త. రాజావా పోదానే. ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చూసిరు కదా. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం దోస్తులు. అప్పటి వరకు అయితే మన ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.